పాత్రికేయ మిత్రులందరికీ అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా వారికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఫ్లాగ్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత నిర్వహిస్తారు. ప్రయాణం చేస్తారు రోజు 25,000 మంది. సో దానికి అనుగుణంగా బస్ స్టేషన్ ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను అడగక ముందే, అంటే మినిస్టర్ గారి కాన్స్టెన్సీ 1984లో నిర్మించారు. ఇప్పుడు 2024 40 ఏళ్లే. సరే, అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉండే, టీడీపీ ఉండే, టీఆర్ఎస్ ఉండే, ఎవరు మనం ఇక్కడ మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఎట్లయితే ఇంట్లో మహాలక్ష్మి ఉడితే ఇల్లంతా కలగలాడుతుందో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్ స్టాండ్లు బస్సులన్నీ కలగలాడుతున్నాయి. మా అక్క చెల్లెలందరితో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినారు ఉచితంగా. వారందరికీ అభినందనలు. ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు, నూతన రిక్రూట్మెంట్ కావచ్చు, ఈ విధంగా బస్ స్టాండ్ల నిర్మాణం కావచ్చు, ఈ తర్వాత అన్ని కూడా చేపట్టబోతున్నాం. అన్నిటికంటే ఎక్కువగా మీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో, మీరు ఇచ్చినటువంటి దీవెనతోటి శాసనసభ్యులై రాష్ట్రంలో మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీ శాఖ, బీసీ సంక్షేమ శాఖ రావడంతో ఇలా ఆర్టీసీకి సంబంధించి మళ్ళొక్కసారి ఆర్టీసీని పునరుజ్జీవం చేసి, గతంలో చాలా ఇబ్బందుల్లో ఉండే ఆర్టీసీ, అటువంటి ఆర్టీసీ ఇప్పుడు పాత బకాయిలు తప్ప కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా